వంటింటి కుందేళ్ళు. మనం కుందేళ్ళమా? కాదు, పౌరులం, భారత పౌరులు. మీరు భారత భావి పౌరులు, మనందరం కూడా పౌరులం. కాబట్టి మనకి జీవించే హక్కు ఉంది. మానవ హక్కుల గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కు ఉంది. ఎవరి ఇష్టానుసారం. ఇష్టానుసారం అంటే మనం విచ్చలవిడిగా ఇష్టానుసారంగా తిరగకూడదు, ఎట్లా పడితే అట్లా ఉండకూడదు. చదువుకోవాలి, తర్వాత మంచిగా సమాజం కోసం మనం మంచి పనులు చేయాలి. అయితే 1988లో అది జరిగిందండి పోరాటం. పద్మజ గారు చెప్పారు. అయితే 70 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అది కూడా మరి చాలామంది ఐక్యరాజ్య సమితి వారు కానీ మరి కొన్ని దేశాలు అన్నీ కలిసి నిజంగానే స్త్రీలకు సమాన హక్కులు, సమాన వేతనాలు అవన్నీ కూడా కావాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ఏకీభవించి, పురుషులు కూడా రష్యన్ అతను ఒక లీడర్ అనమాట. ఆయన సరే మనం తప్పకుండా దీన్ని అమల్లోకి తీసుకురావాలి అని చెప్పేసి 1970 సంవత్సరం మార్చి 8 నాడు దాన్ని అమల్లోకి తేవడం జరిగింది. కాబట్టి ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా మనమందరం కూడా ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అయితే స్త్రీ గురించి ముందుగా చెప్పాలంటే స్త్రీ ఎన్ని పాత్రలు పోషిస్తుందో చెప్పాలి మీరు. నేను మాట్లాడటం కాదు. స్త్రీ అన్న తర్వాత ఆడపిల్ల పుట్టింది అనగానే ఏమంటారండి ఇంట్లో? మహాలక్ష్మి పుట్టిందని. వెరీ గుడ్. కానీ కొంతమంది ఏమంటారంటే ఆడపిల్ల, అబ్బా కొడుకు పుడతాడేమో అనుకున్నాను. కొడుకు ఏం చేస్తాడండి? ఏమి చేయడు. చేస్తాడా? చేయడా? ఈ బాధ్యతలు వహిస్తాడు, ఇవన్నీ కూడా చెప్తారు. కానీ ఇప్పుడు ఆడపిల్లలకి డిమాండ్ ఎక్కువ. ఎందుకు అంటే ఆడపిల్ల లేని ఇల్లు అడవి లాంటిది అంటాం. ఆడపిల్ల చక్కగా మంచి బట్టలు వేసుకొని చక్కగా రెడీ అయ్యి ఏమంటారు వాటిని, పట్టీలు, గజ్జల పట్టీలు కట్టుకొని చెంగుమని ఇంట్లో తిరుగుతూ ఉంటే తల్లిదండ్రులు ఏమని మురుస్తారు? అమ్మో మా ఇంట్లో మహాలక్ష్మి తిరుగుతూ ఉంది, ఎంత బాగుందో కదా అంటారు. 4 కొడుకులు ఉన్నారనుకోండి, ఆ 4 కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఏమంటారు? ఆడపిల్ల పుట్టలేదండి, మాకు పుడుతుందేమో అని ఎదురు చూసామని పాపం ఆపరేషన్ కూడా చేయించుకోకుండా వాళ్ళు ఆడపిల్ల కోసం ఎదురు చూస్తూనే ఉంటారనమాట. అంటే ఆడపిల్లకి ప్రజెంట్ ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఆడపిల్ల చాలా తెలివిగా, చాలా ముందడుగు వేస్తూ వస్తూ ఉన్నారు. స్త్రీలు మరి ఎన్ని పాత్రలు పోషిస్తారు చెప్పండి? ముందు కూతురుగా పుడుతుంది ఇంట్లో, తర్వాత పెరిగి పెద్దదైన తర్వాత ఏమవుతుంది? చదువుకుంటుందా? చదువుకోదా? చదువుకుంటుంది. ఆ తర్వాత ఏం చేస్తారు? జాబ్ చేస్తుంది. ఆ తర్వాత పెళ్లి చేస్తారు. పెళ్లి తప్పకుండా చేసుకోవాల్సిందే కదా. ఎందుకమ్మా పెళ్ళి చేసుకుని ఏం చేస్తారు? పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో కూతురుగా, మళ్ళీ ఇంట్లో ఇంకా అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళకి అన్నకి చెల్లిగా, తమ్ముడికి అక్కగా, తల్లిదండ్రులకు కుమార్తెగా, కూతురుగా. తర్వాత పెళ్ళి అయిపోయింది, మీరు చెప్పినట్టు పెళ్ళి అయిపోయిన తర్వాత అత్తగారింటికి వెళ్తుంది. అత్తగారింటి దగ్గర కోడలిగా, తర్వాత భార్యగా. వెరీ గుడ్. భార్యగా. ఇంకా తను తల్లి అయితే ఒక తల్లిగా తన బాధ్యతలన్నీ నెరవేరుస్తుంది. మరి ఈరోజు స్త్రీ కనుక, ఆడ మనిషి కనుక ఇంట్లో లేకపోతే 2 రోజులు ఊరు వెళ్ళిపోయింది అనుకుందాము. 2 రోజులు ఊరు వెళ్ళిపోతే ఏమవుతుందండి? ఇల్లంతా గందరగోళం. ఇంట్లో ఎక్కడ ఏమున్నదో తెలియదు. ఇది ఎక్కడ పెట్టిపోయిందో ఏమని తండ్రి తిడతాడు. మమ్మీ ఇవన్నీ ఎక్కడ పెట్టిందో మాకు తెలియదు. అన్నీ చక్కగా అమర్చి పెడతా ఉంటే హాయిగా తిని తిరిగి స్కూల్కి వెళ్ళి చదువుకుని వస్తాం, అంతే మనం కదా. కాబట్టి స్త్రీ లేనిదే ఇందాక పాప చెప్పబోయే పాపం కొంచెం భయపడింది, సిగ్గుపడింది. స్త్రీ లేనిదే మనుగడ లేదు. నిజంగానే స్త్రీ లేనిదే ఈ ప్రపంచమే లేదు. అందుకే ప్రపంచ దినోత్సవాన్ని మహాసంబరంగా ఈరోజు అందరూ కూడా జరుపుకుంటున్నారు. మాకు YMCA అని సికింద్రాబాద్లో ఉంది. ఈరోజు అక్కడికి కూడా వెళ్ళాము. మాకు సన్మానాలు జరిగినాయండి. కొన్ని రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా స్త్రీ ముందడుగుతూ ఉంది. ఏ విధమైన ఇప్పుడు విమానాలు కూడా నడుపుతున్నారు స్త్రీలు, తెలుసు కదా. పైలట్గా ఉన్నారు. అన్ని రంగాలు, ఒక కలెక్టర్గా, ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఇంకా IPSలుగా, పోలీస్ ఆఫీసర్స్గా
అన్ని రంగాల్లో కూడా ముందడుగు వేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కూర్చున్న ఈ పిల్లలు, ఈ చిన్న పిల్లలు కూడా రాబోయే కాలంలో మంచి మంచి చదువులు చదివి మంచి ఉన్నతమైన స్థానంలో ఉండి ఉన్నతమైన చదువులు చదువుకొని సమాజానికి ఉపయోగపడేవాళ్ళలాగా మనము జీవిస్తూ ఉన్నాము అంటే కేవలం మన కోసమే కాదండి, మన ప్రక్క వాళ్ళ కోసం, ఎదుటి వాళ్ళ కోసం, ఏదైనా అవసరతలో ఉన్నప్పుడు వారిని ఆదుకునే వారిగా, లేదంటే ఇతరులకు మేలు చేసేవారిలాగా మనం ఉండాలి. ఎంతసేపు